హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజొచ్చేసరికి నేను సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలానే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది. ఇప్పుడైతే కొంచెం మనం పాలైతే స్టవ్ మీద పెట్టుకున్నాం. అవి కొంచెం హీట్ అయ్యాక 2, 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. అంటే మనం తీసుకునే మ్యాంగోస్ స్వీట్‌ని బట్టి షుగర్ అయితే తీసుకోవాలండి. నేనైతే కొంచెం పుల్లగానే మరీ పుల్లగా లేవు, అలానే తియ్యగా లేవు. నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడే సీజన్ కొంచెం పుల్లగానే ఉంటాయి. అందుకని చెప్పి నేను షుగర్ వేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ వేసుకున్నా షుగర్. మంచిగా మిక్స్ చేసేసా. ఇది మంచి థిక్‌నెస్‌గా ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది మంచిగా వస్తుంది. ఇంకా షుగర్ అనేది మనకి మంచిగా మెల్ట్ అయిపోయే వరకు మనమైతే పాలని అలా హీట్ చేసుకోవాలి. చిక్కటి పాలైతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇవి చిక్కటి పాలే. ఇంకా దగ్గరికి మరగబెట్టుకుంటే బావుంటుంది. ఇందులో కొంచెం మనం చిక్కగా అవ్వడానికి మిల్క్ మేడ్ ఉంటుంది కదా! అదైతే యేసుకుంటే బావుంటుంది. కొంతమంది మిల్క్ పౌడర్ కూడా వేస్తారు. నేనైతే మిల్క్ పౌడర్ వేయట్లేదు. మిల్క్ మేడ్ ఉంది గాబట్టి నా దగ్గర మిల్క్ పౌడర్ ఏయకుండా నేను డైరెక్ట్‌గా మిల్క్ మేడ్ వేసేస్తున్నా. దీని టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలానే స్వీట్ గూడా మనం ఇంకా షుగర్ గూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఎందుకంటే మిల్క్ మేడ్ ఆల్రెడీ స్వీట్‌గానే ఉంటుంది గాబట్టి. అందుకే నేను షుగర్ చాలా తక్కువేశాను. కావాలంటే ఎక్కువ మిల్క్ మేడే వేసుకున్నాను. ఇంకా అలా మంచిగా మిక్స్ చేసేసా. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. అంతే. ఇది అయితే దించేసా. ఈలోపు 2 మామిడికాయలు తీసుకున్నా మ్యాంగోస్. ఇంకా దాన్ని పీల్ చేసేస్తున్నా. ఇప్పుడైతే ఇంకా మే నెలొస్తే కొంచెం మంచి టేస్ట్‌గా ఉంటాయి మ్యాంగోస్ అనేవి. ఇప్పుడు కొంచెం పుల్లగానే ఉంటున్నాయి. ఇంక మొత్తం ఇలా పీల్ చేసేసా. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు సమ్మర్‌లో మ్యాంగోస్‌తో. అలానే స్టోర్ చేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. బావుంటుంది. ఎప్పటికైనా అంటే మనకి ఇప్పుడు సీజన్ కదా! దొరుకుతాయి కాబట్టి, మనం సీజన్ లేనప్పుడు గూడా తినేటట్టు గూడా చేసుకోవచ్చు. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేటట్టు గూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. చూడండి నేనైతే పీల్ చేసేసా. ఇంకా అవైతే కట్ చేసేస్తున్నాను నేను. మనకి వీలైనంత మట్టుగా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకుంటే బావుంటుంది. ఇలా. కొంతమంది పీల్ చేయకుండా కూడా ముందు కట్ చేసుకుంటారు. నేనైతే ముందే పీల్ చేసేసి తర్వాత కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా అయితే ఈజీగా అవుతుంది కదా! అందుకని. ఎంత బావుంటాయో దీంతో కూడా ఇంకా మామిడి తాండర కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్ట్‌గా అయితే వచ్చింది. ఇంకా అన్నీ అలా కట్ చేసేసుకున్నా ముక్కలు. నెక్స్ట్ మామిడికాయ కూడా నేనైతే కట్ చేసేసుకున్నా. ఇంకా అయితే ఆ ముక్కల్ని ఇంకా మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో ఈ ముక్కలన్నీ వేసేయాలి. చూడండి. వేసేసాను. నాకైతే అంతొచ్చింది. ఇప్పుడు మనం ఇవైతే కాచి చల్లార్చుకోవాలి. మంచిగా కాచాం కదా! ఇవి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి. చల్లారాకే మనం వేయాలి. వేడిగా అయితే వేయొద్దు. ఈలోపు నేను ఇందులో కొంచెం మిల్క్ మేడ్ వేసుకున్నా. స్వీట్ తక్కువ ఉండొచ్చేమో అనుకోని కూడా టేస్ట్ కూడా బావుంటుంది. ఈలోపైతే నేను ఇది చాలా బావుంటుందండి. ఇది నేనొచ్చేసరికి మీషోలో అప్పుడు చాలా రోజులైపోయింది. మీషోలో తీసుకున్నా. ఇలా జీడిపప్పు, బాదాం ఇవి మనం ఇలా కట్ చేసుకోవచ్చు. మనం చాక్‌తో కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా రాదు కదా! ఇలా అయితే చాలా బావుంటుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. నాకైతే చాలా బాగా యూజ్‌ఫుల్ అయింది. ఇంక ఈ ముక్కలున్నాయి కదా! ఇందులోనే మనమైతే ఇప్పుడు ఆ కాచి చల్లార్చిన మిల్క్ కూడా వేసేసుకోవాలి. ముందైతే నేనైతే అది చల్లార్చడానికి ఫ్యాన్ కింద పెట్టాను ఆ మిల్క్‌ని. ఇప్పుడు ఇందులోనే మనం ఆ మిల్క్ వేసేసుకోవాలి. చూడండి. మొత్తం వేసేసుకున్నాను నేను. వేసేసుకొని ఇంకా మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. స్మూతీలా వస్తుంది బ్లెండ్ చేసేస్తే. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంక మధ్యలో మనకి ముక్కలుగా కూడా ఉండొద్దు. అంతలా మంచిగా బ్లెండ్ చేసుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది మంచిగా వస్తుంది. చూడండి బ్లెండ్ చేసేస్తే ఇలా వచ్చింది.
ఇలా మరీ లూజ్‌గా ఉండకూడదు. అలానే టైట్‌గా ఉండకూడదు. నార్మల్‌గా ఉంటే బావుంటుంది. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నా. ఇలా ఈ బౌల్‌లో వచ్చేసరికి ఇప్పుడు మనం ఇది అందులో ట్రాన్స్‌ఫర్ చేసేయడమే. ఎంతవరకు వస్తదో అంతవరకు వేసుకొని మిగతాది నేనైతే ఐస్ క్రీమ్ పిల్లలది ఉంటది గదా! అందులో పెట్టేసుకున్నాను. ఇంకా అంతా సర్దుకోవడానికి నేనైతే ఇలా కొంచెం ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు మనం చాప్ చేసుకున్నాంగా అవైతే డ్రై ఫ్రూట్స్ అయితే పైనైతే డెకరేషన్ చేసేస్తా. మినిమమ్ ఇది ఒక 3 అవర్స్ అయినా ఫ్రిడ్జ్‌లో ఉండాలి. అప్పుడే మనకి మంచిగా ఐస్ క్రీమ్ అనేది మంచిగా రెడీ అయితుంది. బావుంటుంది కూడా. అంటే ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఒక్కొక్కలా కూలింగ్ అవుతుంది కాబట్టి, మా ఫ్రిడ్జ్ అయితే మినిమమ్ 3 అవర్స్. ఓకేనా. ఇప్పుడైతే నేను డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నా. పెట్టేసాను. 7లో పెట్టాను. ఎందుకంటే ఫాస్ట్‌గా అవ్వాలని. ఈలోపు మిగతావి నేనొచ్చేసరికి ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకునే మౌల్స్ ఉంటాయి కదా! అందులో అయితే నేను మిగతాది ఎంత మిగిలిందో అంతా 2 స్పూన్స్ వేసి మధ్యలో మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ వేసి పైన మళ్ళీ 1 స్పూన్ వేసి అలా చేసేసాను. ఇవి మొత్తం నాకు 6 వచ్చాయి. ఇక్కడొచ్చేసరికి తర్వాత 3 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక నేను చెప్తున్నాను ఫ్రిడ్జ్‌లో నుంచి తీద్దాం ఐస్ క్రీమ్. మన ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దామని తీసేసా ఫ్రిడ్జ్‌లో నుంచయితే. 2 అయితే పెట్టాంగా. ఇదొకటి మనం ఇంకొకటి ఐస్ క్రీమ్ మౌల్స్‌లో అయితే పెట్టాం. ప్రెజెంట్ అయితే నేను ఇదొక్కటే తీసాను. ఇదైతే ఇంకా అంటే మనకి వెంటనే అవ్వదు. కొంచెం కూలింగ్ అనేది కొంచెం తగ్గాలి. అంటే చాలా ఎక్కువ కూలింగ్‌లోంచి తీసాం గాబట్టి కాసేపైనా అది కొంచెం నార్మల్ స్టేజ్‌లోకొచ్చాక మనమైతే తీసుకోవడానికవుతుంది. చూడండి ఇంకా నార్మల్‌గా వచ్చేసింది. నేనైతే రౌండ్‌గా మన దగ్గర ఏం లేదని చెప్పి ఇంకా ప్లాస్టిక్ దాంతో తీశాను. చూడండి ఎంత మంచిగా చాలా టేస్టీగా ఉంది. నిజంగా బయట కొనుక్కొని వాళ్ళు ఎప్పుడెప్పుడో చేసి అవన్నీ తినే బదులు ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తింటే ఎంత మంచిదో కదండీ! నిజంగా నాకైతే ఈ ఐస్ క్రీమ్ తిన్నాక అలానే అనిపించింది. వేస్ట్ అబ్బా! బయట ఎప్పుడెప్పుడో చేస్తారు కదా! ఇలా మనం మన చేతులతో హెల్తీగా ఎప్పటికప్పుడు చేసుకొని తింటే బావుంటుంది కదా! అనిపించింది. ఇంక మా ఇద్దరు పాపలకైతే బౌల్స్‌లో వేసేసా. ఫస్ట్ వాళ్ళకే గదా! ఏది చేసినా టేస్ట్‌కివ్వాలి. అందుకని చెప్పి చూడండి ఇలా 2 కప్స్‌లో వేసేసాను. ఇంకా స్పూన్స్ కూడా అందులో పెట్టేసా. స్పూన్స్ కూడా పెట్టేసి ఇంకా మా పాపల దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేసాను. చూడండి అది. ఇచ్చేసాను. ఇచ్చేస్తే అబ్బో! అమ్మ ఐస్ క్రీమా చాలా బావుందమ్మా. సూపర్ అమ్మా. చాలా మంచిగా చేసావమ్మా. రోజు ఇలానే చెయ్యమ్మా. మ్యాంగో ఐస్ క్రీమ్ అని అంటుంది మా పెద్ద పాప అయితే. చాలా బావుంది అంటుంది. చూడండి చాలా పిచ్చి అసలు పిల్లలంటేనే ఐస్ క్రీమ్ ఇష్టం కదా బాగా. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం అనుకోండి. ఇదేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్. టేక్ కేర్.